నాన్నా నాన్నా అమ్మా. ఏంట్రా రాజీవ్? బావ్, అమ్మా నీకోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఇదిగోరా, ఈ 1,00,000 రూపాయలు తీసుకెళ్లి అమ్మని హాస్పిటల్లో చూపించు. రాజు, అంత డబ్బు నీకెక్కడదరా? సంపాదిస్తే వస్తుంది నాన్న. మనం ముందు అమ్మని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నేను ఉదయం అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాను అన్నయ్య. మరి డాక్టర్ ఏం చెప్పారు? ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయాలన్నారు. 20 lakhs అవుతుందని చెప్పారు. నువ్వేం కంగారు పడకు రాహుల్. మనం అమ్మకి ట్రీట్మెంట్ చేపిద్దాం. ఎంత ఖర్చు అయినా సరే నేను తీసుకొస్తాను. అమ్మని ఎలాగైనా బాగు చేసుకుందాం. బావగారికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఏదైనా తప్పుడు పని చేసుంటారా? అవునన్నయ్య, ఎలాగైనా అమ్మకి ట్రీట్మెంట్ చేయించాలి. అందుకే నేను పార్ట్ టైం జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. పార్ట్ టైం జాబా? ఆ కనిష్క ఇచ్చే శాలరీ మన ఇంటి అవసరాలకే సరిపోతుంది. ఇక అమ్మ కోసం ఏం సరిపోతుంది? అందుకే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చూసుకోవాలనుకుంటున్నాను. నీకు టైం ఎక్కడ సరిపోతుందిరా? అయినా పార్ట్ టైం జాబ్ అంటే ఏం చేద్దామని? ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ జాబ్ ఉంది, లేదా నైట్ ఫుడ్ డెలివరీ ఇలాంటివి ఏమైనా చేయొచ్చు. మన అవసరాలు తీరడానికి ఏం చేస్తే ఏం అన్నయ్య. సరేరా రాహుల్, నువ్వు డబ్బు కోసం మళ్ళీ పార్ట్ టైం జాబ్ చేస్తానంటున్నావు. రాజీవ్, మరి నువ్వేం చేస్తావురా? 1,00,000 తీసుకొచ్చావు, ఎంత ఖర్చు చేద్దాం అనుకుంటున్నావు? ఇంతకీ ఈ డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయిరా?